జాగడానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ వచ్చింది, రేపు జరిగే ఎన్నికల్లో మీరు 2 బటన్లు నొక్కాలి. ఒక బటను కమలం పువ్వు పైన నొక్కి శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. రెండో బటను పక్కనే ఉన్నాడు నాయకర్, జన సైనికుడు, జనసేనాని ప్రతినిధి. గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు నేను అడుగుతున్నా, ఏమో ఆడబిడ్డలు, మనమంతా ఇప్పుడు కీలకమైన సమయానికి వచ్చాం. మనందరి బతుకులు మార్చుకునేందుకు, మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని నర్సాపూర్లో 5 సంవత్సరాలు జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బాగుందనుకుంటే చెప్పండి, నేను మాట్లాడను, కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరన్నా బాగున్నారా? అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. ఈ పిల్లల భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి అవునా కాదా అని నేను అడుగుతున్నా. చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా చాలదు. ఇక్కడే ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మీరు మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కొన్ని ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ రైతు, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అన్నం పెట్టే రైతు. ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటన్ ద్వారా. ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనంగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. కాటన్ ద్వారా. మన దేశస్తుడా? ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు. మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత